ఇప్పుడు ఈ వీడియోలో షుగర్ ఎలా కంట్రోల్లో చేసుకోవాలి, అది మన ఇంట్లో ఉన్న వస్తువులతో షుగర్ ఎలా కంట్రోల్లో ఉంటుందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈజీగా మీకు 400 ఉన్న షుగర్ కూడా మీ కంట్రోల్కు వస్తుంది. అలాగే మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల అసలు షుగర్ అనేది మీకు ఉందా అనే అనుమానంతో కూడా ఉంటారు. అందుకే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ షుగర్ అనేది పోతుంది. అలాగే మీరు మంచిగా అన్నీ తినగలుగుతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఛానల్కి. షుగర్ వ్యాధితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా షుగర్ తగ్గకుండా ఉండడము, అలాగే ఇన్సులిన్ కూడా వాడుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే షుగర్ ఉన్న వాళ్ళు కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతిని మీరు తినే పదార్థాలలో ఏలైనా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అన్నం తినరు. కాబట్టి చపాతీ చేసుకున్నా, పుల్కాలు చేసుకున్నా, లేదు రాగి సంకటి చేసుకున్నా, మీరు ఏది చేసుకున్నా 3 పూటలు మీరు తినే పదార్థాలలో 7 గ్రాముల చొప్పున మార్నింగ్ 7 గ్రాములు, మధ్యాహ్నం 7 గ్రాములు, అలాగే సాయంకాలం మీరు తినే పదార్థాలలో కూడా 7 గ్రాములు వేసి, ఈ షుగర్ ఉన్న వాళ్ళు కసూరి మేతి 7 గ్రాములు 3 పూటలు మీరు తినే పదార్థాలలో వేసి వండుకోండి, తినండి. మీ షుగర్ కంట్రోల్కు వస్తుంది. మీరే ఆశ్చర్యపోయేంత కంట్రోల్కి వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఈ కసూరి మేతి మనం తినడం వల్ల షుగర్ కంట్రోల్కి వస్తుంది అనేది చాలామంది ఉపయోగించి చూసిన తర్వాత చెప్తున్న విషయం. కాబట్టి ఇలా చేసి చూడండి. మీకు తప్పేమి లేదు కదా. మనకు షుగర్ అనేది కంట్రోల్ కావాలి, మనం హెల్తీగా ఉండడమే మనకు అవసరం. కాబట్టి ఇట్లా 3 పూటలు 7 గ్రాముల చొప్పున మనం తినే పదార్థాలలో కలిపి తినడం వల్ల షుగర్ కంట్రోల్కి వస్తుందని చాలామంది ప్రయోగం చేసి చెప్తున్నారు. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ షుగర్ కంట్రోల్కి వస్తుంది. అలాగే మీరు ఏదన్నా తిన్నా కూడా అది మీకు దీనిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. అలాగే బ్లడ్లో త్వరగా షుగర్ను కలవకుండా చేస్తుంది. అలాగే ఈ కసూరి మేతి కొంచెం చేదుగా అనిపించిన టేస్ట్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అలవాటైతే అన్ని కూరలలో, అన్ని వాటిలలో వేసుకొని తినాలనిపించేంత టేస్ట్ అనిపిస్తుంది మనకు అలవాటు అయిన తర్వాత. కాబట్టి మీరు డైలీ ఇది తిని చూడండి. మీరే ఆశ్చర్యపోయేంతగా మీరు ఆశ్చర్యపోతారు. మీరు మార్నింగ్ పూటలు ఎలాగో మెంతులను మరిగించిన వాటర్, మెంతులు నానబెట్టిన వాటర్ని ఎట్లాగో తాగుతూ ఉంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళు. అలాగే ఈ కసూరి మేతి కొంచెం వేసి మరిగించండి. నీళ్ళు మరిగించిన వాటర్ని వడకట్టి, ఇందులో మీరు తేనె కలుపుకోవద్దు కాబట్టి నార్మల్గా వాటర్ని, కసూరి మేతితో మరిగించిన వాటర్ని వడకట్టి తాగండి డైలీ మార్నింగ్ పూట. ఈజీగా మీ షుగర్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. అసలు పెరగదు. అసలు మీకు షుగర్ ఉన్నదన్న విషయమే మీరు మర్చిపోయేంతగా మారిపోతుంది మీ షుగర్ లెవెల్స్. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. మీ షుగర్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా కంపల్సరిగా ఒక 15 రోజులు ఇలా డైలీ 3 పూటలు 7 గ్రాముల చొప్పున మీరు తినే పదార్థాలలో కలిపి తింటేనే అలా జరుగుతుంది. ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉంటే మాత్రం ఇది సాధ్యం కావడం కష్టం. కాబట్టి డైలీ క్రమం తప్పకుండా తినండి. తినడం వల్ల మనకు మంచి జరుగుతుంది అంటే తినడానికి తప్పేం లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకొని డైలీ 3 పూటలు తినండి. మీరు హెల్తీగా ఉంటారు. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.